ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాల్లో కొంతమంది ప్రజలు బాగుందంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. ఈ ఎఫెక్ట్ మీ ఓట్ల పైన పడే అవకాశం ఉంటుందా? గ్రామంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, రెండవది 200 యూనిట్ల కరెంటు, మూడవది బ్యాంకులో ఉన్నటువంటి 2 లక్షల నగదు బదిలీ ఏదైతే ఉందో రుణమాఫీ దాన్ని ఏకకాలంగా రద్దు చేసిన ప్రభుత్వం ఏదయ్యా అంటే ఎక్సెప్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏకకాలంలో 1 లక్ష రూపాయలు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేసిన ఘనత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అన్ని ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నావో అన్నిటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పట్లో లోటు బడ్జెట్ ఉన్నా కూడా చెక్కదిద్దుకోవడం అనేది ఎంత గొప్ప విషయం అంటే ఈ రోజుల్లో సువర్ణాక్షరాలతో రాచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సంసారం సరిదిద్దాలంటేనే ఎన్నో సమస్యలతో కుట్టుముట్టాడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సుమారు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువతో అప్పులో ఉన్నా కూడా జీతాలు ఇచ్చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చేసి ముందంజగా నడపడానికి ప్రభుత్వాన్ని చేయూతనిస్తూ పేద పథకాలను, సంక్షేమ పథకాలను అన్నిటినీ సమదృష్టితో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాలను మేము కూడా నిర్వర్తిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి అందులో మా గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్రీయ వ్యాప్త సమస్య కాబట్టి దీంట్లో మా పెద్దమంగళారం గ్రామంలో 18 వార్డుకు సంబంధించినటువంటి విషయాల మీద ఏవైతే కూలానుషంగా ప్రభుత్వ అధికారులతో చర్చించి అన్ని 1 by 1 ఒక్కొక్కటి నేను ఇక్కడ నిర్వర్తించడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాల సమస్యలు విద్యావంతులు, మేధావులు, యువకులు, అలాగే మహిళలు, రైతులు, అన్ని రకాల వ్యక్తులకు మనకు సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యల మీద కట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో